ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్తుంది. అప్పుడు అందరూ చెప్పే ఒకే ఒక మాట, మీ అత్తమామల్ని కన్న తల్లిదండ్రుల్లా చూసుకోవాలి. నువ్వు ఈ ఇంటి కట్టుబాట్లకి లొంగి ఉండాలి. వాళ్ళు ఏ విధంగా చెప్తే నువ్వు ఆ విధంగానే నడుచుకోవాలి అని చెప్తారు. ఎంతమంది అయితే ఈ కోడలికి ఈ విధంగా చెప్తున్నారు, అదే విధంగా ఆ అత్తమామల దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి వచ్చిన కోడల్ని కన్న కూతుర్లా ఆదరించాలని ఎంతమంది చెప్తున్నారు? నో వన్ టాక్స్ అబౌట్ ఇట్. చూడండి, ఏ అమ్మాయి కూడా రావడంతోనే వీళ్ళతో గొడవ పడదాం, వీళ్ళని విడదీసేద్దాం, నా భర్తని నా గుప్పెట్లో పెట్టుకుందాం, నా కొంగు కట్టేసుకుందాం అని ఏ అమ్మాయి కూడా అనుకోదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ తనని ఈ విధంగా తయారు చేస్తాయి. లైక్, ఎంతమంది మీ ఇంటి కోడలి మాటకు విలువనిస్తున్నారు? నువ్వు చెప్తే మేము వినాలా? నీకు తెలుసులే పెద్ద, కూర్చో. అండ్ అలాగే ఎంతమంది తను చేసే పనికి గౌరవాన్ని ఇస్తున్నారు? లైక్, అది బయటన్నా అవ్వచ్చు, ఆరెల్స్ ఇంటి పనన్నా అవ్వచ్చు. అవును, మరి తెగ కష్టపడిపోతున్నావు, నువ్వు తెచ్చిందంతా మేము తిని కూర్చుంటున్నాం ఇంట్లో 3 పూట్లనా. అండ్ అలాగే వన్ థింగ్ ఐ వాంట్ ఆస్క్, ఎంతమంది తనని మీ ఇంట్లో మెంబర్లా ట్రీట్ చేస్తున్నారు? మెయిన్ థింగ్, మీరు ఇంట్లో ఏవైనా డిస్కషన్స్ వచ్చాయనుకోండి, లైక్ సీరియస్గా, తననికి చాలా నిర్మోహమాటంగా చెప్పేస్తారు. లైక్, కాసేపు బయటికి వెళ్ళి కూర్చోవా అమ్మా. తను మీ ఇంట్లో మెంబర్, యూ కెన్ షేర్ విత్ హర్, బట్ నో వన్ డూస్ ఇట్. అక్కడే తనకి ఒక ఫీలింగ్ వస్తుంది, నన్ను ఇంట్లో మెంబర్లా చూడటం లేదు వీళ్ళు అనేసి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయి తన కన్న తల్లిదండ్రుల్ని, అదేవిధంగా 25 ఏళ్ళు పుట్టి పెరిగి తిరిగినటువంటి ఇంటిని, అంటే పుట్టింటిని వదిలేసి కేవలం మీ పైన అండ్ అలాగే తన భర్త పైన నమ్మకం పెట్టుకొని మెట్టినింట్లో అడుగు పెడుతుంది. అటువంటి అమ్మాయికి మీ ఇల్లు కొత్త, మీ మనుషులు కొత్త, మీ కుటుంబం కొత్త, మీ అలవాట్లు కొత్త. ఇన్ని వాటిల్లో ఒకసారి తనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఆ అమ్మాయికి అప్పుడు తెలుసో తెలియకో ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే మీ కన్న కూతురికి ఏ విధంగా అయితే నచ్చ చెప్పుకొని ఒక దారిలోకి తెచ్చుకుంటారో, అదే విధంగా ఈ అమ్మాయి కూడా నచ్చ చెప్పుకొని దారిలోకి తెచ్చుకుంటే తప్పకుండా తను మీ మాట వింటుంది. ప్రతి అమ్మాయి కూడా చాలా కలలు కంటుంది పెళ్ళి అనేసరికి, ఎంతో జీవితాన్ని ఊహించుకుంటుంది. కానీ ఈ విధంగా జరుగుతుందని ఏ అమ్మాయి కూడా ఎక్స్పెక్ట్ చేయదు. నన్ను కన్న కూతుర్లా ఆదరిస్తారు అని అనుకునే వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మంచి చేస్తే మనకి మంచే తిరిగి వస్తుంది, మనం చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. అదేవిధంగా మీరు మంచిగా మీ ఇంటి కోడల్ని కన్న కూతుర్లా ఆదరించండి, అదే విధంగా ఆ అమ్మాయి మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది. ఇది మాత్రం పచ్చి నిజం, కానీ ఎవరికి మింగును పడదు. మీకు నా మాటల్లో నిజం ఉందనిపిస్తుందా? అయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్.